విషాదం 769 మంది పిల్లల మృతి. ఈ విషయాలన్నీ తెలియాలనగా వీడియో కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, సాధారణంగా అనాథ ఆశ్రమంలో సేఫ్ అనే ఆలోచన ఉంటుంది. అయితే కానీ ఈ ఇన్సిడెంట్ వింటే గుబులు పుట్టడం ఖాయం. ఐర్లాండ్‌లోని టొవామ్ కౌంటీ గాల్వేలో ఉన్న సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్‌కు చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో దాదాపు 769 మంది పిల్లలు శవాలు గుర్తించబడ్డాయి. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మదర్ అండ్ బేబీ హోమ్‌కు సంబంధించిన భూమిలోనే ఎక్కువగా పిల్లలు మానవ అవశేషాలు కనుగొనబడ్డాయి. నిజానికి ఈ స్థలం 1925 నుండి 1961 వరకు బాన్ సెకోర్స్ సన్యాసినీలు నడిపిన హోంలో భాగంగా ఉండగా నవజాతి శిశువుల నుంచి 9 సంవత్సరాల వయసు వరకు ఉన్న 769 మంది పిల్లలు చనిపోయినట్లు నమ్ముతున్నారు. అయితే వీరిలో చాలా మంది వాడుకలో లేని సీవేజ్ ట్యాంకులో ఖననం చేయబడినట్టుగా తెలుస్తోంది. అయితే స్థానిక చరిత్రకారిణి కాథరిన్ కార్లెస్ 2014లో ఈ విషాదాన్ని బయటపెట్టగా దీని ఫలితంగా ఐరిష్ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటైంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అంతమంది పిల్లలను బలిగొన్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.